మూడు వరుస ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తూ ఉన్నాయి. కల్తీ పాల వ్యవహారం, అలాగే రెండవది వచ్చేసి వేట్లపల్లి పేలుడు ఘటన, ఇప్పుడు మూడవది బిఆర్ నాయుడు వీడియో. ఈ మూడు ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ఈ ఘటన వెనక ఏదైనా కుట్ర జరిగిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మూడు వరుస ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. ఒకటి కల్తీ పాల ఘటన వ్యవహారం అయితే, మరొకటి వేట్లపాలెంలో జరిగినటువంటి పేలుడు ఘటన, ఇంకొకటి బిఆర్ నాయుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న బిఆర్ నాయుడుకి సంబంధించినటువంటి ఒక వీడియో. ఏంటి అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, అసలు ఈ ఘటన వెనక ఏదైనా కుట్ర జరిగిందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? హోదా లేని ప్రతిపక్షం ఏది ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కుట్రల కాంగ్రెస్ పార్టీయా? ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్రల మోహన్ రెడ్డి అయిపోయాడు. అంటే కుట్రలు తనకు బాగా కలిసి వస్తాయనా? ఓకే. ఇప్పుడు అటు వ్యాపారంలో కుట్రలు, లేకపోతే ఇటు ఫ్యామిలీలో కుట్రలు, అంటే ఆస్తులు లాక్కోవటంలో కుట్ర, లేకపోతే అధికారం లాక్కోవటంలో కుట్ర. అంటే కుట్ర కేర్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెసా? ఇప్పుడు రోజుకో కుట్ర, ఇక రాబోయే 2 ఏళ్ళు పూటకో కుట్ర అవుద్దా? ఓకే. అంటే ఒకటి, కుట్రలు చేసేవాడు కుట్రలకే బలవుతాడు. ఇది మనం చెప్పేది కాదు, ఇదేంటిది జనం చెప్పే మాట. ఎవరైతే కుట్రలు చేస్తారో వాళ్ళు కుట్రలకే బలవుతారు. గొయ్యి దవ్వేవాడు గొయ్యిలోనే కూరుకుపోతాడు అన్నమాట. ఇప్పుడు మీరు రాజమండ్రి కల్తీ పాలు దుర్ఘటన ఏంటి, దగ్గర 7 మంది చనిపోయినట్టున్నారు. అరే అది దారుణం. ఇది పాలు, ఇవాళ పాలని కూడా కల్తీ చేయటం అంటే అది కూడా మనుషుల ప్రాణాలు తీయటం ద్వారా. అంటే ఇప్పుడు శవాల మీద అధికారంలోకి వద్దామన్నా? అంటే తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించినాడికి ఇది ఒక లెక్క కాదంటావా? ఇప్పుడు అదే కాదు, మీరు ఇప్పుడు చెప్పారేంటి కల్తీ పాలు తర్వాత రెండో అంశం వేట్లపాలెం పేలుళ్ళ దుర్ఘటన. అసలు పేలుళ్ళ దుర్ఘటన విషయానికి వచ్చేసరికి నీకు అదేంటో అతను ఓనర్ కూడా వైసీపీ వాడను ఏదో హోంమంత్రి అన్నట్టుగా ఈరోజు పేపర్లో చూసాం. ఇప్పుడు ఆ సూర్య ఫైర్ వర్క్స్ ఏదో ఉంది కదా, అది దాని ఓనర్ కూడా వైసీపీ నాయకుడు, ఇద్దరు కలిసి చేస్తున్నట్టున్నారు అది వ్యాపారం. దాంట్లో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను గతంలో కూడా జైలుకి వెళ్ళాడు. అసలు అక్కడ ఏదో వైసీపీ కరపత్రాలు ఉన్నాయన్నారు. ఏది మొత్తం ఆ షెడ్లలో. అంటే ఇప్పుడు అక్కడ ప్రమాదం, దాంట్లో అసలు కంప్లీట్ నిబంధనల ఉల్లంఘన టోటల్గా. ఏది ఇప్పుడు షెడ్లకి మధ్య అంత గ్యాప్ ఉండాలి. అసలు ఒక్కొక్క అతను పెట్టుకున్నదేమో 8 మందికో ఏమో పర్మిషన్ తీసుకున్నాడు కార్మికులు పనిచేసేది, 50 మంది పనిచేస్తున్నారట. దగ్గర ఒక 800 కిలోల ఏమో అక్కడ నిల్వ ఉంది, పేలుడు పదార్థాల నిల్వ. అంటే ప్రతిదీ అతను ఏ విధంగా కళ్ళు కప్పాడు. ఆ షెడ్లు చూసావు కదా పొలాల్లో, అసలు వాహనాలు వెళ్ళటానికి వీల్లేని పరిస్థితి, బురద. ఇప్పుడు ఆ శవాలు తీసుకురావాలన్నా, క్షతగాత్రులను ఆదుకోవాలన్నా యంత్రాంగానికి అసలు బ్రహ్మ ప్రళయం అయింది. అంబులెన్స్ పోలేని పరిస్థితి ఎగ్జాక్ట్లీ అక్కడికి. అంటే ఇదేమన్నా ఈ సూర్య ఫైర్ వర్క్స్ అనేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పెట్టిందా? ఇదేదో ప్రభుత్వ వైఫల్యం అని, చంద్రబాబు ప్రభుత్వంపై తొయ్యాలని వీళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారం. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ తయారు కాలేదా? మీరు చెప్పిన వేట్లపాలెంలో ఇప్పుడు అతను వైసీపీ నాయకుడు, అతను గతంలో కూడా జైలుకి వెళ్ళాడని కదా హోమ్ మినిస్టర్ చెబుతోంది. మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకని తనిఖీ చేయలేదు అధికార యంత్రాంగాలు? అసలు నిబంధనలు ఉల్లంఘిస్తూ అతను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి పర్మిషన్ ఎలా ఇచ్చారంటారు అసలు గతంలో? ఇప్పుడు అక్కడ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, లేకపోతే విశాఖపట్నం, ఇట్లాంటి అనేక ఉన్నాయి. అవును, ఫ్యాక్టరీలు. సరే, అదొక కుటీర పరిశ్రమగా మారింది, ఉపాధి కల్పిస్తున్నారు. అది కల్పించే ఉపాధి ఇప్పుడు ఏంటి, వాళ్ళ బతుకు.
వాళ్ళకి భద్రత ముఖ్యం. ఉమ్. సేఫ్టీ ప్రికాషన్స్ ఏం బ్రతికుంటేనే తీసుకుంటేనే కదా సార్ భద్రత. అసలు ఇప్పుడు ఆ ఘటనలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే దీన్నేదో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదకు తోసేసి, ఉమ్. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంటే విఫలమైంది. నిబంధనలు ఉల్లంఘించి వారు ఆ గోడెలను నడపడం వల్లే కదా ఈ ఘటన జరిగింది. ఆ, ఈ ఘటన ఇప్పుడు ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి కుట్ర చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రోజుకి 50 మంది 70 మంది పనిచేస్తున్నారంటే ఉమ్. ఇప్పుడు అక్కడ ఇదే దుర్ఘటన జరగటం మొదటిసారి కాదు, ఉమ్. గతంలో అనేక సార్లు జరిగాయి. అవును. గత 10-12 ఏళ్లలో ఇలాంటి పేలుళ్ళు ఈ 3 జిల్లాల్లో నేను చెప్పిన చోట్ల 70-80 జరిగాయి. ఓకే. అంటే 10-12 ఏళ్లలో నేను అంటోంది ఏంటి, అప్పటి ప్రభుత్వాలు, అటు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, అంతకుముందు చంద్రబాబు 5 ఏళ్ళు, అసలు వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇవాళ దీన్ని టోటల్గా ఇవాళ అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, హోంశాఖ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఉమ్. అంతే తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మీద ఏదో రాళ్ళేద్దామని, బురద జల్లుదామనే ధోరణి కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు మనం రాజమండ్రి కల్తీ ఘటన, ఉమ్. లేకపోతే ఈ పేలుళ్ళ ఘటన, ఇప్పుడు అది బిఆర్ నాయుడు గారిది ఏదో వీడియో తీసుకొచ్చారు. ఆ ఎడిటింగ్ చేసిన, డీప్ ఫేక్ చేసినటువంటి ఆ ఎదవలు ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా కూడా చేయలేదు సన్నాసులు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే నువ్వు కొంచెం పాలిష్డ్గా చెబుతున్నావు ఎదవలని. ఆయన ఆ పదం వాళ్ళ బోకులు అన్నాడు, పోరం బోకులు అన్నాడు. ఆ పోరం బోకుళ్ళను ఏదన్నట్టున్నాడు. ఎవరా బోకు, ఎవరా పోరం బోకు? భూమన కరుణాకర్ రెడ్డా, ఓకే, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డా? భూమన బ్రదర్స్ గురించి నేను చెప్పాల్సిన పని ఏముంది? అరే అసలు బూతు సుప్రభాతం రాశారయ్యా వాళ్ళు. సుప్రభాతం తెలుసా? వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పటానికి పాడేటటువంటి సుప్రభాతం, దాన్ని బూతుమయం చేసిన బ్రదర్స్ వీళ్ళు. అంటే బూతు బ్రదర్స్ వీళ్ళు. అసలు ఇప్పుడు నామాలు పెడతారు వీళ్ళు. అసలు మామూలుగా అసలు కర్పూరం తీసుకుని అసలు ఆర్పుతానంటాడు, హోమం చేస్తానంటాడు. అరే అది నల్లరాయి, చెప్పుతో కొడతానన్నాడు ఇతను, పెకిలిస్తానన్నాడు. ఏది స్వామి మూల విరాట్టుని. అందుకు కదా అతను 16 ఏళ్లకే జైలుకి వెళ్ళింది. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. వీళ్ళన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. గుడి గోపురాలపై ఉన్నటువంటి హిందూ దేవతల విగ్రహాల్లో సెక్స్ చూసినాళ్ళు. వీళ్ళు చూసేది బూతు, వీళ్ళు రాసేది బూతు. ఓకే. హిందూ దేవతలని ఏమన్నారు? గేల్ అన్నారు, వీళ్ళు లెస్బియన్లు అన్నారు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఆయన పత్రికలో విప్లవం వర్ధిల్లాలి అని ఒక పత్రిక, లే అనే ఒక పత్రిక, వాటికి ఎడిటర్లు అన్నమాట వీళ్ళు, ఈ బ్రదర్స్. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వీళ్ళు సూపర్ స్వాముల. ఓకే. వాళ్ళ బాబాయ్ ఒక సూపర్ స్వామి. ఎవరు? సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. అబ్బో అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే దీపం తప్ప కనపడదు. అసలు మొత్తం అన్ని గదులు ధూపంతో నిండిపోయి ఉంటాయి. ఆమెమో గుళ్ళో కూర్చుని జగన్మోహన్ రెడ్డికి మరి బంగారంతో దోస్తా, అదే బంగారం అంటే బెల్లం, జగన్ రక్షక గోయిందా అంది. ఏది? దెబ్బకు గోయిదు కొట్టాడు. ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి చిన్నమ్మ జగన్ రక్షక గోయిందా అన్నదో అధికారం పోయిందంట. జగన్ పార్టీయే గోయింద కొట్టింది. అంటే చేసిన పాపాలు వెంటబడి తరుముతాయి. ఇప్పుడు ఇంకా పాపాలు చేద్దాం. ఇప్పుడు పాపానికి ప్రక్షాళన చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చెందాలి, పశ్చాత్తాపం పొందాలి. ఇది వదిలేసి పాపం చేసి ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న పాపాలు. ఆ నెయ్యి విషయమే తీసుకో, ఎన్ని డైవర్షన్లు చేశారు. కల్తీ నెయ్యి. భవిష్యత్తులో ఏ హిందూ అనేవాడు తనకు ఓటేయడు, ఈ పార్టీకి ఓటేయరు అని చెప్పి వాళ్ళ స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు శాపాలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ మహాపచారాలకి, ఈ కూలగొట్టిన గుళ్ళు, దొంగతనం చేసిన విగ్రహాలు, 2036 గుళ్ళల్లో జరిగిందంట అపచారాలు. ఒక షిరిడి దేవాలయంలో తప్ప మొత్తం అన్ని ఆలయాల్లో ఇదే నెయ్యి కాదు. వాళ్ళకాళ్ళు గొయ్యి తీసుకున్నారు. ఆ నెయ్యి కోసం కక్కుర్తుపడి, అరే ఇప్పుడు సుబ్బారెడ్డి ఇవాళ, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, అబ్బో అసలు మామూలుగా హిందూ జాతి పరిరక్షకుల, ధర్మం
తప్పకి వీళ్ళు మాట్లాడరు అనమాట. అతనితో ట్రైనింగ్ అంట. ఎవరు? ఆ భూత సుప్రభాతం రాసిన ఆయన. హిందూ దేవతా విగ్రహాలని గేలని, లెస్బియన్లని రాశాడే భూమన సుబ్రహ్మణ్యం రెడ్డితో వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఎవరికి? శ్వేత. ఆ ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ అకాడమీకి అతన్నే డైరెక్టర్. ఈ భూమన వదిన కుసుమ కుమార్ని తీసుకొచ్చి వీసీ చేస్తారు, వైస్ ఛాన్సలర్. ఆమె అసలు ఇక క్రిస్టియన్ బోధనలు. అంటే వీళ్ళు అక్కడ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించటం, లేకపోతే అన్యమతస్తులను ఉద్యోగులుగా పెట్టడం, అంటే అధికారం కోసం చేస్తున్న కుట్రలు ఈ 20 నెలలుగా జనం కళ్ళ ముందే ఉన్నాయి. ఓకే. అంటే కుట్రలే మళ్ళా తనని 2.0కి తెస్తాయన్న నమ్మకమా జగన్మోహన్ రెడ్డి? ఓకే. నేను అన్నది అదే, కుట్రలు చేసేవాడు ఆ కుట్రలకే బలవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.